హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ BTIA అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్. సో ఇదే కదా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ EU అని అనుకుంటున్నాం. సో ఆన్సర్ ఈజ్ యూరోపియన్ యూనియన్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ AP అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, మీకు ఏ కోర్సెస్ కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేయండి, ఆ కోర్సులను మీరు పొందవచ్చు. ఈరోజు టాపిక్స్ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ నేను పిక్ చేశాను. సో ఇలాంటి టాపిక్స్ మనం వీకెండ్స్లో చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది భైరవ్ బెటాలియన్. సో బేసికల్గానే ఇండియాలో మనకి చాలా రకాల బెటాలియన్స్ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒక కొత్త బెటాలియన్ స్టార్ట్ చేశారు. దీన్ని January 26 రిపబ్లిక్ డే నాడు చేయబోతున్నారు. సో రిపబ్లిక్ డే నాడు ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్ చేస్తారట ఆర్మీ డే పెరేడ్లో. సో ఈ భైరవ్ బెటాలియన్ అంటే ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఇది హై స్పీడ్ అఫెన్సివ్ కంబాట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. మీ అందరికీ తెలుసు, భారతదేశానికి టెర్రరిజం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. టెర్రరిజం వల్ల వచ్చే ఇంపాక్ట్, ఉగ్రవాదం. సో దీన్ని ఫైట్ చేయడానికి బేసికల్గా ఇండియన్ ఆర్మీ నుంచి ఒక కొత్త జనరేషన్ హై స్పీడ్ అంటే చాలా వేగంగా కదిలేటటువంటి ఒక అఫెన్సివ్ కాంబాట్ టీమ్. అంటే మనకి సాధారణంగా US లాంటి చోట్ల కొన్ని బెటాలియన్స్ ఉంటాయి, మెరైన్స్లో ఉంటారు. సో అట్లా ఉంటారనమాట. అదే నాకు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు కానీ, సో USలో ఒక పర్టికులర్ బ్లాక్ గార్డ్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లా మనకి ఒక హైబ్రిడ్ వార్ఫేర్, అంటే వీళ్ళు అన్ని రకాల వార్ఫేర్స్ చేయగలుగుతారు. సో అలాగే ర్యాపిడ్ రైట్స్, చాలా వేగంగా పోరాడగలుగుతారు, డ్రోన్ ఆపరేషన్స్ చేయగలుగుతారు, టాక్టికల్ స్పెషల్ మిషన్స్ చేయగలుగుతారు. సో ఇండియన్ ఆర్మీలో ఇది ఒక భాగం. ఈ బెటాలియన్స్ కార్ప్స్ అండ్ డివిజన్ లెవెల్ ఫార్మేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఈ డివిజన్ కింద పనిచేస్తాయి. సో సెన్సిటివ్ బోర్డర్స్ అయినటువంటి రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్లో ఈ యొక్క భైరవ్ బెటాలియన్ పెట్టబోతున్నారు. అలాగే ఇక్కడ బేసికల్గా ఉన్నటువంటి నీడ్ ఏంటంటే, మనకి పారా స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి, రెగ్యులర్ ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ ఉన్నాయి. రెగ్యులర్ ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ వాడతాం, పారా స్పెషల్ ఫోర్సెస్ వాడతాం. కానీ ఈ రెండింటికి మధ్యలో ఒక బెటాలియన్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫైట్ టు నైట్ యూనిట్స్ క్యాపబుల్ ఆఫ్ క్విక్ డెసిసివ్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఆపరేషన్స్. అంటే ఈ రోజే కనుక మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఒక యుద్ధ వాతావరణం వస్తే, అట్లాంటిది ఎలా ఫైట్ చేయాలి అనేటటువంటి దానికోసం ఒక బెటాలియన్ని తీసుకొచ్చాం. సో అదే ఈ యొక్క భైరవ్ బెటాలియన్. సో ఇందులో కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే, అరౌండ్ ఈ బెటాలియన్లో మనకి 200 నుంచి 250 హైలీ ట్రైన్డ్ సోల్జర్స్ ఉంటారు. సో వీళ్ళు డ్రోన్స్తో వార్ఫేర్ చేయగలుగుతారు, ఎలక్ట్రానిక్ డిస్రప్షన్స్ చేయగలుగుతారు, ర్యాపిడ్ స్ట్రైక్స్, వేగంగా స్ట్రైక్స్ చేయగలుగుతారు. అంటే అన్ని రకాల యుద్ధ నైపుణ్యాలను కలిగి ఉన్నటువంటి ఒక బెటాలియన్. అందుకే దీన్ని హైబ్రిడ్ వార్ఫేర్ అని అన్నాం. సో వీళ్ళు గ్రౌండ్ యాక్షన్స్ చేయగలుగుతారు, అన్మ్యాన్ సిస్టమ్స్, సైబర్ ఎలక్ట్రానిక్ సపోర్ట్, అంటే వీళ్ళకి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అలాగే టెక్నాలజీతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డివైజెస్ని ఆపి యుద్ధం చేయగలుగుతారు. అలాగే షూటింగ్స్, కిల్లింగ్స్, ఇంకా అన్నీ చేస్తారనమాట. సో బేసికల్గా ఏంటంటే ఇమీడియట్ టాక్టికల్ రెస్పాన్స్, అంటే మనకి బోర్డర్ ఏరియాస్లో చెప్పి రావు కదా, సడన్గా జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ మధ్యకాలంలో పహల్గమ్ అటాక్ అట్లాంటి చోట్ల ఈ భైరవ్ బెటాలియన్ మనం వాడచ్చు. సో ఇప్పుడు ఆర్మీకి 1,00,000 పైగా డ్రోన్ ఆపరేటింగ్ ఎకోసిస్టమ్ ఉంది, అక్కడ కూడా ఈ భైరవ్ బెటాలియన్ వాడతారట. సో అలాగే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ కన్నా మనం చూస్తే, ఇన్స్టెంట్గా, అంటే మనం పహల్గమ్ అటాక్ లాంటి దాంట్లో చూసాం. సో అట్లా ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడంలో, యుద్ధం నెమ్మదిగా వస్తే మనం స్లోగా రియాక్ట్ అవ్వడానికి మన దగ్గర మిలిటరీ దళాలు ఉన్నాయి. కానీ క్విక్ రియాక్షన్స్ ఉంటాయి, అంటే వితిన్ 5 minutes 10 minutesలో రియాక్ట్ అవ్వాలి. సో అలాంటి చోట మనకి గ్రే జోన్ థ్రెట్స్ అంటాం మనం వాటిని, గ్రే జోన్ థ్రెట్స్, అలాంటి చోట్ల రియాక్ట్ అవ్వడానికి ఈ టాక్టికల్ టీమ్ని తీసుకొచ్చాం. దీనివల్ల మనం వేగంగా, ప్రెసిషన్తో, టెక్నాలజీ యూస్ చేసి మిలిటరీ ఆపరేషన్స్ చేయగలుగుతాం. సో భారతదేశ ఆర్మీకి ఇది చాలా కీ సోర్స్ అవ్వబోతోంది, ఎస్పెషల్లీ ఇన్ ఫైటింగ్ అని అంటున్నారు. ఎస్పెషల్లీ రీస్ట్రక్చరింగ్ అండ్ మోడర్నైజేషన్, అంటే ఆర్మీని రీస్ట్రక్చర్ చేసి ఆధునీకరించడంలో ఈ యొక్క భైరవ్ బెటాలియన్ మొదటిది అని చెప్తున్నారు. సో కాబట్టి విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అస్. ఇక రెండవ టాపిక్ వచ్చేసి సాక్షగమ్ వ్యాలీ. మీ అందరికీ తెలుసు, మనం భారతదేశం తాలూకా మ్యాప్ వేస్తాం ఇట్లా, కానీ ఒరిజినల్గా చూసుకుంటే ఈ ప్రాంతం POK, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఈ ప్రాంతాన్ని 1962 చైనా యుద్ధంలో మనం కోల్పోయాం. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని
పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యాలీనే మనకి సాక్షం వ్యాలీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది సియాచిన్ గ్లేషియర్, ఆల్రెడీ చైనా ఆక్యుపేషన్లో ఉంది. సో ఈ సాక్షం వ్యాలీ అనేటటువంటి దానిపైన ఇప్పుడు ఒక రగడ జరుగుతోంది. అదేంటి అంటే ఇటీవల కాలంలో చైనా ఇండియా టెరిటోరియల్ క్లెయిమ్, అంటే భారతదేశం ఈ సాక్షం వ్యాలీ అనేటటువంటి సాక్షగమ్ వ్యాలీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాది అని చెప్పింది. చైనా వాళ్ళు కాదు మాది అంటాడు. వీడు ఎంత ఉంటాడు కానీ చైనా వాడు, ప్రపంచం మొత్తం సరిపోదు వాడికి. భారతదేశంలో ఉన్న పార్ట్ కావాలి, హిమాలయాల్లో ఉన్న పార్ట్ కావాలి, అక్కడెక్కడో చైనా కింద ఉన్నటువంటి ఎల్ఓసి పార్ట్స్ ఉంటాయి అవి కావాలి, అన్నీ కావాలి వీడికి. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ఒక అన్నేసాడు. ఇప్పుడు అందుకే కదా ట్రంప్ అంటున్నాడు చైనా ఆక్యుపై చేస్తుందని. సో దీనికి ఆల్టర్నేట్ నేమ్ ఏంటంటే ట్రాన్స్ కారాకోరం ట్రాక్ట్ అని అంటారు. ఇది హుంజా గిల్గిత్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. గిల్గిత్ అనేటటువంటిది ఒక వ్యాలీ ఉన్నటువంటి ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ భారతదేశం ఈ టెరిటరీ మాది అని చెప్తోంది, కానీ ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది. కానీ చైనాకి ఈ ప్రాంతాన్ని గిఫ్ట్ ఇచ్చింది. బట్ ప్రస్తుతం అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. దీనికి బౌండరీస్ కనుక చూసుకుంటే చైనాలో వెస్ట్రన్ ప్రొవిన్స్ అయినటువంటి షాంగ్యాంగ్ ప్రొవిన్స్ దీనికి నార్త్ ప్లేస్లో ఉంటుంది. దక్షిణము పశ్చిమ ప్రాంతాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఈస్ట్ ప్రాంతంలో సియాచిన్ గ్లేషియర్ అనేటటువంటి ప్రాంతం ఉంది. సో అలాగనే 1963లో పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది చైనాతో, బౌండరీ అగ్రిమెంట్. అందులో భాగంగా ఈ సాక్షగం వ్యాలీని వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరు? పాకిస్తాన్. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని తెలుగులో ఒక సామెత ఉంది. ఇది అట్లనే ఉంటుంది అన్నమాట. అందులో ఆర్టికల్ 6 క్లాజ్ ఏం చెప్తుందంటే ఆఫ్టర్ సెటిల్మెంట్ ఆఫ్ కశ్మీర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ బౌండరీ నెగోషియేషన్స్ విల్ బి రీఓపెన్డ్ విత్ చైనా టు సైన్ ఏ ఫార్మల్ ట్రీటీ. అంటే పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు వివాదం పూర్తయిన తరువాత ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో చైనాకి ఎట్లా ఇవ్వాలి, ఫార్మల్గా ట్రీటీ చేయాలి అనేటటువంటి దాన్ని ఆలోచిస్తామని పాకిస్తాన్ వాళ్ళకి చెప్పింది. సో ఇప్పుడు ఈ ప్రాంతం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికల్గా ఈ కారాకోరం హైవే అనేటటువంటిది ఉంది. ఇది చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్నాయి. ఈ ప్రాంతం గుండా కనుక హైవే పడితే చైనాకి పాకిస్తాన్కి లింక్ ఏర్పడుతుంది. అది జరగకూడదని భారతదేశం భావిస్తోంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలని చూస్తోంది. సో ఇది బేసికల్గా మనకు ఉన్నటువంటి అంశం. ఇక మూడవ టాపిక్ వచ్చేసి నేలపట్టు బర్డ్ లైఫ్ శాంచురీ ఆర్ బర్డ్ శాంచురీ. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతానికి చాలా కనువిందు చేసేటటువంటి పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్ అని అంటాం, అవి వచ్చాయన్నమాట. సో అయితే దీని గురించి కనుక మనం చూస్తే ఈ ప్రాంతంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటటువంటి జరుగుతుంటుంది. ఈ నేలపట్టు బర్డ్ లైఫ్ శాంచురీ ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట దగ్గరలో ఉంది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఆ దగ్గరలో దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. పులికాట్ లేక్కి చాలా దగ్గరలో ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ సాల్ట్ లేక్ ఇన్ ఇండియా పులికాట్ లేక్. పులికాట్ సరస్సు వెరీ ఫేమస్ ఫర్ ద బర్డ్స్. ఇదేంటంటే ఈ పెలికన్ పక్షులను ఉంటాయి. ఆ మూతి పొడుగ్గా ఉండి ఇందాక ఇమేజ్లో చూసామే, వాటిని పెలికన్ పక్షులని అంటారు. ఎక్కడో సైబేరియా ప్రాంతాల నుంచి వస్తాయట. వచ్చి ఇక్కడ గుడ్లను పెట్టి పిల్లల్ని పెట్టి వాటిని రైస్ చేసుకొని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాయి అన్నమాట. సో వీటి వెజిటేషన్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి చిత్తడి అడవులు, నేలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న పురుగులు, చేపలు వీటిని తింటూ ఉంటాయి. సో అయితే ఈ ప్రాంతంలో మనకి కొన్ని ఫ్లోరా అంటే రకరకాలైనటువంటి మొక్కలు దొరుకుతాయి. బుచానినియా ఆగిస్టోఫోలియా, మీరేం తొందరపడద్దు, ఇలాంటి పేర్లు మనకు గుర్తుండవు కాబట్టి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేర్లను చూసి మాత్రం వదిలేయాలి. యుఫోర్బియా యాంటీకోకోరం, మనకి ఇలాంటివి ఏం గుర్తుంటాయండి, ఏదో ఆ టైంకి గుర్తొస్తే అదృష్టం, గుర్తు రాకపోతే అంతే. అలాగే మేజర్ ఫౌనా కూడా ఇక్కడ మనకి బర్డ్ స్పీషీస్ ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ బిల్డ్ పెలికన్, బ్లాక్ హెడెడ్ ఇబిస్, ఏషియన్ ఓపెన్ బిల్, బ్లాక్ క్రౌన్ నైట్ హెరాన్ అండ్ లిటిల్ కార్మెంట్. ఇందులో ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి స్పాట్ బిల్డ్ పెలికాన్ పక్షులు చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడనే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ ప్రాంతంలో. సో ఇది మరొక టాపిక్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి కారోఫైట్స్. ఇది సముద్రంలో కల్పించేటటువంటి ఒక రకమైన నాచు మొక్క లాంటిది. బేసికల్గా వీటిని రీసెంట్గా 27 లేక్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ జర్మనీ, అంటే నార్త్ ఈస్ట్ జర్మనీ ప్రాంతంలో, జర్మనీ ఈశాన్య ప్రాంతంలో 27 లేక్స్లో ఈ క్యారోఫైట్స్ కనిపించాయి. ఈ క్యారోఫైట్స్ ఏంటంటే గ్రీన్ ఆల్గే, అంటే ఒక రకమైనటువంటి నాచు మొక్క. ఇది బేసికల్గా ల్యాండ్ ప్లాంట్స్, అంటే
భూమిపైన ఉండేటటువంటి మొక్కలతో కలిసి కనిపించేటటువంటిది. దీని తాలూకు ఫాజిల్ రికార్డ్స్ కనుక మనం చూస్తే ఇది 443 మిలియన్ సంవత్సరాలు, అంటే 44.3 కోట్ల సంవత్సరాల నుండి భూమిపైన ఈ యొక్క జీవజాలం అంటే మొక్కలకి సంబంధించి ఉందట. సిలూరియన్ పీరియడ్కి చెందింది. బేసికల్గా ఇది ప్లాంట్స్ వాటర్ నుంచి అంటే మనకి నీటిలో బ్రతికేటటువంటి మొక్కలు భూమిపైకి ఎట్లా వచ్చాయి అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడంలో ఈ క్యారోఫైట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ దీని హ్యాబిటాట్ కనుక మనం చూస్తే సిల్ట్ మడ్ అంటే ఎక్కువగా ఈ మట్టి ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది కొత్తగా ఫ్రెష్ వాటర్ బాడీస్ అంటే నూతనంగా ఏర్పడినటువంటి మంచినీటి సరస్సుల్లో ఇవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి చాలా క్లియర్ వాటర్ అంటే నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. 213 ఫీట్ డెప్త్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా అంటార్కిటికా ఎక్కువ మంచు ప్రాంతం కాబట్టి అక్కడ తప్ప అన్ని ప్రాంతాల్లోని ఈ క్యారోఫైట్స్ కనిపిస్తాయి. ఈ క్యారోఫైట్స్కి అసలు రూట్స్ అంటూ ఏముండవు, అలాగే స్టెమ్స్ ఉండవు. రూట్స్ అంటే తెలుసు కదా మనకి భూమి లోపల మనకు ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. రూట్స్ ఉండవు, స్టెమ్స్ ఉండవు, లీవ్స్ ఉండవు, ఫ్రూట్స్ ఉండవు. జస్ట్ అలా నాచు మొక్కలా కనిపిస్తుంది. ఇది సాధారణంగా నీటిలో సబ్మర్జ్ అయి ఉంటాయి. లేక్ బెడ్స్కి అంటే ఏదైనా సరస్సు ఉంటే ఆ సరస్సు నేల మీద అంటుకొని ఉంటాయి అన్నమాట. ఇవి సాధారణంగా ఈ చాలా సంవత్సరాల పాటు వీటి విత్తనాలు పెరగకుండా అలాగే బ్రతికుండగలవు. సో గ్రోత్ అనేటటువంటిది పొల్యూటెడ్ అండ్ మర్కీ వాటర్స్కి ఎక్కువగా రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. కానీ దీని కారణంగా మనకి ఏమవుతుందంటే పొల్యూటెడ్ వాటర్స్లో ఈ మొక్కలు రావడం వల్ల వాటర్ క్లారిటీ అండ్ క్వాలిటీ పెరుగుతుందట. అలాగే లేక్ బెడ్ అంతా స్టెబిలైజ్ అవుతుంది, మంచి మంచి సెడిమెంట్స్ వస్తాయి, ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని చేపలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో బ్రీడింగ్ అవుట్ ఫర్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఈ చేపలు ఇవి ఎక్కువగా గుడ్లు పెట్టి ఇంకా చేపల సంతతి ఇవి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. సో హెల్దీ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ అంటే ఈ కనిపించినటువంటి నాచు మొక్కలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు నీటిని తాగొచ్చు. సో అంత హెల్దీ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్కి ఇవి నిలవు అనమాట. సో అది ఇక్కడ మనకు కనిపించినటువంటి అంశం. సో అలా మనం ఈ యొక్క క్యారోఫైట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో వీటికి సంబంధించి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్, ఆపరేషనల్ రోల్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భైరవ్ బెటాలియన్ ఇన్ అడ్రసింగ్ ఎమర్జింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా యూపీఎస్సీకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇది ఈరోజు టాపిక్. యథావిధిగా రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద న్యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.